హలో అండి, అందరికీ నమస్తే. రేపే పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ మాసంలో మన ఆడవాళ్ళందరూ కూడా ఎంతో పరమ పవిత్రంగా చేసుకునే అతి ముఖ్యమైన పండగ. ఈ పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా, అంటే కలశ స్థాపన నుంచి కూడా పోగుదారం వరకు కూడా, కథ వరకు కూడా అంతా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి, పంతులు సహాయం లేకపోయినా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా చేసుకోవచ్చు, కంప్లీట్ పూజా విధానం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు కంప్లీట్గా డెమో వీడియో కావాలనుకుంటే మీకు 2 years బ్యాకే అద్భుతమైన వీడియో షేర్ చేశాను కదా. సో అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను. తప్పకుండా మీరు డెమో వీడియో కావాలి, కంప్లీట్గా చేసి చూపించే విధానం కావాలి అనుకున్నట్లయితే దాని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలి, సులభంగా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో చెప్పే విధానంగా చేసుకోండి. ముందుగా అయితే కలశ స్థాపన మీరు ఎక్కడైతే కలశ స్థాపన చెయ్యాలి, అమ్మవారిని స్థాపించాలి అనుకుంటున్నారో అక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ పీఠం కింద భాగంలో ఆవు పేడతో అలికి పద్మపు ముగ్గు వేసి దానిపైన పీఠం వేసి దానిపైన ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి, ఎరుపు కానీ లేదంటే పసుపు కానీ వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం రాసిని పొయ్యండి. సో మనకి నార్మల్గా మీరు ఒక 3 గుప్పెడ్లు కానీ అలా పోస్తూ ఉంటాం కదా. కొంచెం ఎక్కువగానే బియ్యం, ఇక్కడ మనం కలశ స్థాపన పెద్దగా చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే బియ్యం పోయండి. ఇక్కడ ఇంకొక రకంగా కూడా చేస్తారు. నవధాన్యాలను కూడా రాశిగా పోసి తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని నారపోస్తారు. ఇంటి పెరట్లో నారపోస్తే అది ఇంట్లో ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి, గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి, 9 నవగ్రహాలు కూడా మనకి సపోర్ట్గా ఉంటాయి అని ఒక నమ్మకంతో ఇలా కూడా చేస్తారు. సో మీ సాంప్రదాయంలో ఎలా ఉంటే అలా చేసుకోండి. బియ్యం ఇక్కడ మనకి 3 గ్లాసులు కానీ లేదంటే 3 గుప్పెడ్లు కానీ లేదా 5 గ్లాసులు కానీ 5 గుప్పెడ్లు కానీ అలా బియ్యాన్ని పోసి ఆ బియ్యాన్ని చక్కగా పరిచి అందులోనే పద్మపు ముగ్గు వేసి వేళ్ళతో దాంట్లో పసుపు కుంకుమలు వేయండి. దానిపైన ఆ మధ్య భాగంలో మీరు కలశ చెంబుని ఉంచండి. అంటే మీరు రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ మీకు ఏది సదుపాయంగా ఉంటే కలశ చెంబు, ఆ చెంబుని నీళ్లు పోసి దాన్ని నింపుగా నీళ్లు కానీ లేదంటే బియ్యం కానీ, మీ ఇంట్లో ఆనవాయితీ బియ్యం పోసే ఆనవాయితీ ఉంటే బియ్యం పోయండి, నీళ్లు పోసే ఆనవాయితీ ఉంటే నీళ్లు పోయండి. నీళ్లు అనేది ఇక్కడ మనకి పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లు అనేది చాలా చాలా పవర్ఫుల్. మళ్ళీ తర్వాత మనం ఆ వాటర్ని మన ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసుకోవచ్చు, మనం తీర్థంలాగా తీసుకోవచ్చు. ఎక్కువ మంది నీళ్ళునే పోస్తూ ఉంటారు. సో నేను కూడా కలశ స్థాపనలో నీళ్ళునే పోస్తూ ఉంటాను. సో అలా నీళ్లు పోసి అందులోకి పసుపు, కుంకుమ, అక్షతలు, జవ్వాదు, పచ్చకర్పూరము, 2 యాలకులు, 2 లవంగాలు, మెయిన్గా వేయాల్సింది వెండి నాణ్యం అనేది అందులోకి వేయాలి. లేదా రాగి ఇత్తడి లాంటివి ఉంటే కూడా లక్ష్మీదేవి రూపం ఉండాలి. ఇక్కడ కలశ స్థాపన అనేది మనకి ఇక్కడ జస్ట్ ఒక్క లక్ష్మీదేవే కాదు, బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి ప్రతిరూపం. మనం ఎక్కడైతే కొబ్బరికాయకి ఫేస్ పెడతాం కదా, అది మనకి ఆ కొబ్బరికాయ ఆదిపరాశక్తి, అంటే బ్రహ్మాండానికి సూచనగా కలశ స్థాపన అనేది ఉంటుంది. అందుకే అందులో నవగ్రహాలు కింద వేసే నవధాన్యాలు, నవగ్రహాలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. పంచపల్లవాలతో మనం ఆకులతో కలశ స్థాపన చేస్తాము, వాటర్ వేస్తాము, అక్కడ దీపారాధన చేస్తాము. ఇక్కడ పంచభూతాలని, బ్రహ్మాండాన్ని కూడా ఇక్కడ మనం మన ఇంట్లో కూర్చోబెట్టి స్థాపన చేసి పూజిస్తున్నాం అనేది ఇక్కడ అర్థం. అందుకే ఈ వ్రతానికి అతి ముఖ్యంగా మనం హోమం చేయడం కూడా, మీరు పంతులను పెట్టి చేపించినా లేదా మీరు స్వయంగా చేసినా కూడా ఇక్కడ పంచభూతాలకి, యూనివర్స్కి తొందరగా చేరవేసేది హోమం అనేది చాలా ప్రత్యేకం. సింపుల్గా పిడకలతో కూడా మనం చక్కగా హోమాన్ని చేసుకోవచ్చు. ఇలా కలశ స్థాపన ఏర్పాటు చేసి మనం ఇక్కడ ముఖము, కాళ్ళు, చేతులు ఇలా అన్నీ కూడా పెట్టి చేస్తూ ఉంటారు కదా. ఇలా మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో అలా ఫిక్స్ అయి ఉంటుంది. అలా మనకి అలా చేస్తేనే తృప్తిగా ఉంటుంది.
అలా మన మనసు కోరుకుంటే తప్పకుండా అలాగే చేయండి. మన మనసు దేనికి సాటిస్ఫాక్షన్ అవుతుందో అలా చేస్తేనే మనం ఆ ప్రాసెస్ని అనేది కంప్లీట్గా చేయగలం. లేదంటే డౌట్గా ఏదో వెలతిగా అలా ఉంటుంది. సో మీకు ఎలా తృప్తి ఉంటే అలాగే చేసుకోండి. అలా చేసినా కూడా మీరు అలా అమ్మవారిని కాళ్ళు చేతులు అన్నీ పెట్టి చేసేది ఒక వేరుగా ఉంచండి. పెద్దగా అలంకరణ చేసి లేదా మీరు అష్టలక్ష్ములు ఉన్నట్టు కూడా మీరు ఏర్పాటు చేసుకొని మధ్యలో మీరు పవిత్రంగా మనం ఇంట్లోకి తీసుకువచ్చే బయట నుంచి బ్రాహ్మీయ ముహూర్తంలో ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాం, లేదా ఆ టైంలో బ్రాహ్మీయ ముహూర్తంలో స్థాపన అనేది చెయ్యండి. ఇక్కడ 5 మంగళహారతులు అనేది శ్రేష్టం. సో బ్రాహ్మీయ ముహూర్తంలోనే ముందుగానే అన్నీ ఏర్పాటు చేసుకొని బ్రాహ్మీయ ముహూర్తంలో ఈ కలశ స్థాపన చేసేసి అక్కడ పళ్ళు ఫ్రూట్స్ లాంటివి ఏదైనా పెట్టి ముందు రోజే చేసుకున్న నైవేద్యాలు ఏమైనా ఉంటే పెట్టి చక్కగా ఫ్రూట్స్ పాలు పెట్టి కూడా దీపాలు వెలిగించి ఫస్ట్ మంగళహారతి అనేది సూర్యోదయానికి పూర్వమే ఇచ్చేసినట్లయితే అమ్మవారిని చల్లని పూటలో అమ్మవారికి ప్రీతికరమైన సమయంలో ఇంట్లోకి ఆహ్వానం పలకాలి. ఇది మొదటగా చేయాల్సింది. సో ఇక్కడ మనము 2 కలశాలు విపరీతంగా డెకరేషన్ చేసేది ఒక కలశంగా ఉంటుంది. అలాగే కింద మనం ఇక్కడ చక్కగా కొబ్బరికాయ రవిక వస్త్రాన్ని పైనుంచి ఉంచుతారు కదా, అలా ఉంచి అక్కడ కూడా మనం మొహవాడ అనేది పెట్టొచ్చు. ఎందుకంటే కొబ్బరికాయ అనేది బ్రహ్మాండ నాయకి అంటే లలితా త్రిపుర సుందరి, ఆ కొబ్బరికాయకే మనం మొహం పెడతాం. లక్ష్మీదేవి చెంబులో ఉంటుంది, అందుకే అక్కడ లక్ష్మీదేవి రూపం ఉన్న కాయిన్ వేస్తాం. అక్కడే శ్రేష్టంగా మనం లక్ష్మీ ఆకర్షణ కలగడానికంతా కూడా ఆ వాటర్ని తీర్థంగా తీసుకుంటాం, ఇల్లంతా సంప్రోక్షణ చేస్తాం. తర్వాత ఆ కాయిన్ని తీసుకువెళ్ళి లాకర్లో ఉంచుకుంటాం. సో ఇక్కడ లక్ష్మీప్రదంగా చేసేది లక్ష్మీదేవి చెంబులో ఉంటుంది. ఇక్కడ మనం లక్ష్మీదేవి కంటే కూడా కొబ్బరికాయలో చేసేది బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి ప్రతిరూపమే ఆ మొఖవాడ. అంత పవిత్రంగా బ్రహ్మాండాన్నే మనం ఇంట్లో కూర్చోబెట్టి పూజిస్తున్నాం. కలశ చెంబులో పసుపు కుంకుమ అక్షతలు జవ్వాదు సుగంధ ద్రవ్యాలు వేయాలి, కాయిన్ కూడా వేయాలి. సో అలా వేసుకొని తర్వాత దానిపైన మామిడి ఆకులు లక్ష్మీదేవి ప్రతిరూపంగా ఇక్కడ మనం మామిడి ఆకులు కానీ తమలపాకులతో కానీ కలశ స్థాపన చేయవచ్చు. 5 మామిడి ఆకులతో కలశ స్థాపన చేసి కొబ్బరికాయకి పసుపు కుంకుమ అంతా కూడా చక్కగా రాసి ఆ కొబ్బరికాయని ఉంచండి. ఇక్కడ మీరు ముఖం పెట్టేలాగా ఉంటే అది బంగారంతో కానీ వెండితో కానీ మనం చేయించినవి అలంకరణ చేయవచ్చు కొబ్బరికాయకి, లేదా ఆ కొబ్బరికాయకే పసుపు రాసి అందులోనే ముఖం అన్నీ కూడా వచ్చేలాగా చేస్తూ ఉంటారు. లేదు మీరు అవేది చెయ్యకపోయినా కూడా చక్కగా ఒక రవిక వస్త్రాన్ని పైనుంచి పరిచి చక్కగా మనం అమ్మవారికి పూలు అంతా కూడా అలంకరణ చేసి మీదేదైనా గోల్డ్ జ్యువెలరీ ఉన్నట్లయితే అది వేసి, లేదు అంటే లక్ష్మీ కాసు చేయిస్తూ ఉంటాం కదా, ఆ కాసును కూడా అమ్మవారికి సమర్పణ చేసి పూజ చేసుకోవచ్చు. తాళిబొట్టు అనేది తప్పనిసరిగా అమ్మవారికి వేయాలి. ఒక 9 పోగు దారాలతో ఒక పసుపు కొమ్ము కట్టి దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి దాన్ని అమ్మవారికి మెడలో తాళిబొట్టుగా వేయాలి. మీరు ప్లేట్లో అమ్మవారికి చీర రవిక అలాగే గాజులు అమ్మవారికి పసుపు కుంకుమలు అద్దం దువ్వెన అన్నీ కూడా మనకి షాపుల్లో దొరుకుతాయి, పూజా స్టోర్స్లో. అలాంటివన్నీ కూడా ఒక ముత్తైదువుకి మనం ఏమేమి వాయనంగా ఇస్తామో మన మొదటి వాయనం అమ్మవారికే ఇక్కడ ఇస్తున్నాం. అమ్మవారికి తెచ్చినవన్నీ కూడా ఒక ప్లేట్లో చక్కగా ఏర్పాటు చేసి అమ్మవారి ముందు ఉంచి 2 దీపాలు వెలిగించాలి. అవి నేతి దీపాలైనా సరే లేదంటే మంచి నువ్వుల నూనెతో అయినా సరే 2 దీపాలు అమ్మవారికి అటువైపు ఇటువైపు దీపారాధన చెయ్యాలి. ఇక మీకు వినాయకుని విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారికి కుడివైపున ఉంచి మనం అక్కడ మొదటగా వినాయకుడిని పూజించాలి. విగ్రహం లేకుండా ఉన్నట్లయితే పసుపుతో తమలపాకు పైన పసుపు గణపతిని చేసి ఆ గణపతిని అక్కడ ఉంచి మొదటగా నేను చేసుకుంటున్న ఈ వరలక్ష్మి వ్రతంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తి కావాలి, శుభప్రదంగా మాకు కలిసి రావాలి అని స్వామివారికి ముందుగా విన్నవించుకొని వినాయకుని పూజతో పూజని మొదలు పెట్టాలి. వినాయకుని ముందు భాగంలో ఒక బెల్లం ముక్క ఉంచి పూలు అక్షతలతో స్వామివారిని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ 11 సార్లు అక్షతలతో అర్చన చెయ్యాలి. వరలక్ష్మీదేవిని
ఆ కలశంలోకి ఆవాహనం చెయ్యాలి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి అంటూ అమ్మవారిని అందులోనికి 3 సార్లు చెప్పి ఆహ్వానం పలకాలి. సంకల్పం అనేది చాలా చాలా శ్రేష్టం. మీరు ఆ సంకల్పంతో చెప్పుకోవడమే వేగంగా బ్రహ్మాండానికి చేరుతుంది సంకల్పం అనేది. సో ఆ సంకల్పం మీ గోత్రనామాలు ఎవరైతే చేస్తున్నారో మీ పేరు, మీ భర్త పేరు, గోత్రనామాలు, మీ పిల్లల పేర్లు, మీకు ఇంకా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే పిల్లలకి కానీ మీకు కానీ నక్షత్రాలు, ఏ పాదంలో జన్మించారు, ఏ రాశి అన్నీ కూడా చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారికి అర్చన చెయ్యాలి. పసుపు కుంకుమతో కానీ అక్షతలతో కానీ లేదంటే అమ్మవారికి ప్రీతికరమైన తామర పుష్పాలతో పూజ చేసిన ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. మందారాలతో చేస్తే కూడా. సో అవి కూడా దొరకలేదంటే రోజ్ ఫ్లవర్స్లో కూడా చేసుకోవచ్చు, లేదా కాయిన్స్లో చేసుకోవచ్చు, లేదంటే మనకి తామర గింజలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అమ్మవారికి అర్చన. వీటన్నిటికంటే శ్రేష్టమైనది కుంకుమార్చన. 9 పోగులతో పోగు దారాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి 9 ముడులు వేసుకోవాలి. సో మీరు ముడులు వేసేటప్పుడు కూడా ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూనే ముడులు వేసుకోండి. చక్కగా మధ్య భాగంలో ఒక పుష్పాన్ని కూడా అలంకరణ చేసి ముడి వేసుకునేటప్పుడే ఒక పుష్పాన్ని ఉంచి మీరు ఎంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారో అన్ని దారాలని ఏర్పాటు చేసుకొని వాటిని ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ ఉంచి అమ్మవారి ముందు భాగంలో ఉంచి తోర పూజ అనేది చెయ్యాలి. సో ఇక్కడ కూడా మనం తోరాన్ని మీరు అమ్మవారికి అర్చన చేస్తాం కదా, అప్పటికే మీరు తోర దారాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటే ఆ అర్చనతోనే అమ్మవారి పాదాల దగ్గర వీటిని ఉంచితే సో అక్కడ కూడా మనం అమ్మవారి పైన ఒకసారి అక్షతలు, అక్కడ ఒకసారి అక్షతలు అలా వేస్తూ కూడా ఒకేసారి అష్టోత్తరాలతో కూడా పూజ కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు తర్వాత చేసుకున్నారు అంటే తోరానికి మళ్ళా మీరు అష్టోత్తరాలు అనేది చెప్పాలి. లేదంటే ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చెప్తూ కూడా తోరానికి అక్షతలతో పసుపు కుంకాలతో పూజ చేసి తర్వాత మనం చేతికి కట్టుకోవాలి. ఇది మనము అలాగే ధూపం వేసింటాం కదా, ఆ ధూపానికి కూడా చూపించి తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య అలా కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా 9 రకాల ప్రసాదాలు కానీ 5 రకాల ప్రసాదాలు కానీ తప్పనిసరిగా చెయ్యాలి. వాటిలో అతి ముఖ్యమైన ప్రసాదాలేవి, ఇవి మాత్రం చేసుకున్నా కూడా సరిపోతుంది. వీళ్ళలో అత్యంత ప్రీతికరమైనది పాలతో చేసిన క్షీరాన్న పాయసం, బూరెలు, గారెలు, పులిహోర, అలాగే చెలిమిడి, వడపప్పు, పానకం. ఇవి మనం తప్పనిసరిగా చేయాల్సింది. దీనిపైన మీ శక్తిని బట్టి ఎన్ని వంటకాలైనా 9 రకాలైనా 11 రకాలైనా 21 రకాలు కూడా మనం ప్రసాదాలు చేసుకోవచ్చు. ఎక్కువ ప్రసాదాలు చేసేకి వెళ్తే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, టైం అంతా ప్రసాదాలకే సరిపోతుంది. భక్తిపూర్వకంగా ధ్యానం కానీ పూజ కానీ అమ్మవారికి స్తోత్రపారాయణ కానీ ఇలాంటివి చేసుకోలేరు. చక్కగా 5 రకాల ప్రసాదాలు చేసుకొని 5 మంది ముత్తైదువులకి మనం వాయనం ఇచ్చినా కూడా సరిపోతుంది. భక్తి శ్రద్ధలతో ఎక్కువ టైం అమ్మవారి దగ్గర చేసే ప్రార్థనకి ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. నేతి దీపాలతో కానీ లేదంటే కర్పూరంతో కానీ మహామంగళహారతి అనేది ఇవ్వాలి అమ్మవారికి. అప్పుడు తప్పనిసరిగా మీకు వచ్చే పాట ఏదైనా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అంటూ కానీ ఏదైనా లక్ష్మీదేవికి వరలక్ష్మీదేవికి సంబంధించిన పాటల్ని మీరు అక్కడ పాడండి. సో వరలక్ష్మీదేవి మనకి పాట అనేది పాడాలి. లేదంటే కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మీదేవి అష్టకం కానీ ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా భక్తిపూర్వకంగా కాసేపు కూర్చొని మనం ప్రార్థన చేస్తాం కదా, అప్పుడే మన మనసు స్థిమితంగా ఉంటుంది. ఇక ముత్తైదువులకి సాయంత్రం వేళలో కూడా పిలిచి మీరు తాంబూలం వాయనం అనేది ఇవ్వచ్చు. వాళ్ళకి కొంచెం పెద్దగా ఏజ్ ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్న ముత్తైదువులు ఒక్కరు దొరికినా కూడా అది అదృష్టంగానే భావించవచ్చు. అలాంటి వాళ్ళని ముందుగా పిలిచి పీట పైన కూర్చోపెట్టి వాళ్ళ పాదాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాళ్ళని సాక్షాత్తు మహాలక్ష్మిగా ఏ ఏజ్లో ఉన్నా కూడా వరలక్ష్మి వ్రతం రోజున వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవిగా భావన చేసి ఇలా కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమల అలంకరణ చేసి మీ శక్తి మేరకు వాయనం ఏమి ఇచ్చింటారో పసుపు కుంకుమ మీకు వాయనం తాంబూల వాయనం ఎలా ఇవ్వాలి అనేది మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా,
ఆ ప్రకారంగా జాజికాయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మా సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి, లేదంటే పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయి. సో అలాంటి వాటిని ఒక్కొక్కటి పెట్టి పచ్చకర్పూరంతో సహా కాయిన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. తప్పనిసరిగా తాంబూలంలో కాయిన్స్ పెట్టి ఇవ్వాలి. అవి నార్మల్గా మనకి 1 రూపీ 2 రూపీస్ ఇలా కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని అలాగే ఇవ్వడం కంటే కూడా వాటికి పసుపు గంధం ఇలా పసుపు గంధం పచ్చకర్పూరం జవ్వాదు ఇవన్నీ కూడా సుగంధ పరిమళంలాగా పన్నీరు అన్నీ కూడా మిక్స్ చేసి ఆ సుగంధ పరిమళమైన మిశ్రమంలో మనం కాయిన్స్కి అలా అద్దాలి. బాగా కాయిన్స్కి అప్లై చేసేసి దానిపైన ఒక కుంకుమ బొట్టు పెట్టి బాగా ఆరనివ్వాలి. ఇలాంటి కాయిన్స్ మనం వాయనంలో ముత్తైదువులకి ఇచ్చినట్లయితే మనం బంగారం కాయిన్స్ ఇచ్చినంత పుణ్యఫలం అనేది మనకి వస్తుంది. సో ఇది మీరు ఎవరెవరు తాంబూలాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా కాయిన్ దక్షిణ తాంబూలం అంటారు. తాంబూలంలో తప్పనిసరిగా దక్షిణ అనేది ఉండాలి, కాయిన్స్ ఉండాలి. అది ఒంటి కాయిన్ కంటే కూడా డబుల్గా ఇవ్వాలి. 1 రూపీ అయితే కూడా 2 రూపీస్ ఇవ్వాలి. 2 1 రూపీస్ కానీ 2 5 రూపీస్ కానీ అలా 2 రూపీస్ కానీ అలా 2 ఉండేలాగా చూసుకోవాలి మనం. సో వాటిని కూడా ఇలా పసుపు కుంకుమలతో అద్ది ఆరబెట్టి వాటిని మీరు తాంబూలంలో ఇచ్చినట్లయితే శుభప్రదం. అత్యంత శక్తివంతమైన కనకధార స్తోత్ర సంపుటీకరణ 108 ఆహుతుల హోమ సాధన ఎలా చేసుకోవాలనేది జాయిన్లో వీడియో రాబోతుంది. సో మీకు రేపు పూజ మీరు రేపు నైట్ 9 గంటలకు చేసుకుంటారు కాబట్టి మీకు రేపు సాయంత్రం లోపల ఆ వీడియో షేర్ చేస్తాను. పండగ పూటే వీడియో వస్తుంది. చక్కగా మీరు మార్నింగ్ టైంలో పూజలన్నీ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. రేపు సాయంత్రం చేయాల్సిన అతి శక్తివంతమైన రహస్య పూజా విధానం చాలా జన్మధన్యం అనుకోండి, అంతటి శక్తివంతమైనది. సో అమ్మవారు శాశ్వతంగా మన ఇంట్లో నిలిచిపోయేలాగా అద్భుతంగా అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, హోమ దీక్ష చేసే వాళ్ళు ఎలా చేయాలి, హోమం చెయ్యలేని వాళ్ళు దీపంతోనే మనం అక్కడ చేసే అర్చన కానీ అక్కడ చేసే రహస్య విధానం కానీ 2 రకాలుగా చెప్తున్నాను. ఒకటి హోమ రూపంలో చెప్తున్నాను, ఒకటి దీప రూపంలో చెప్తున్నాను. ఏదైనా కూడా కనకధార స్తోత్ర సంపుటీకరణతోనే మనం ఇక్కడ 108 ఆహుతులు అనేది ఇస్తూ ఇక్కడ మనం ఈ పూజని ముగిస్తామన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది. లక్ష్మీ ఆకర్షణ అనేది విశేషంగా కలుగుతుంది, అందులో సందేహమే లేదు. 108 ఆహుతులు మీరు కూడా చేసుకోవాలనుకుంటే వెంటనే కింద ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మీరు కూడా చక్కగా పరమ పవిత్రమైన ఈ వరమహాలక్ష్మి వ్రతం రోజున అమ్మవారు మన ఇంట్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆ ఆరాధన ఎలా చేయాలి అనేది చూడవచ్చే కాదు మీరు కూడా చేసుకోవచ్చు. అత్యంత సులభంగా తక్కువ ఖర్చుతో చెప్పబోతున్నాను. సో అసలు ఖర్చే లేకుండా కూడా మీరు హోమం అయితే కొద్దిగా ఖర్చు ఉంటుంది. సో హోమం లేకుండా మీరు చక్కగా దీపంతోనే చేసుకుంటామంటే మీరు పండగకి చేసిన ఏర్పాట్లలోనే చక్కగా చేసుకోవచ్చు. హోమానికి కూడా పెద్దగా ఖర్చేముండదు. ఒక మూకటి అనేది తీసుకోవాలి, మట్టితో కానీ లేదంటే ఐరన్తో కానీ అలాంటి. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.